హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే ప్రెజెంట్ పానీపూరి గత 2 రోజులుగా ఇదే ఇష్యూ అనేది బాగా నడుస్తుంది. పానీపూరిలోని విషపూరితమైన కెమికల్స్ యాడ్ అవ్వడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటూ ఖచ్చితంగా పానీపూరిని బ్యాన్ చేయాలి అని అంటూ అటు తమిళనాడులోని ఇటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే మీ అందరికీ తెలుసా అసలు పానీపూరి ఎలా రెడీ అవుతుంది, ఎటువంటి ప్లేసుల్లో రెడీ అవుతుంది అన్న విషయం మీ అందరికీ తెలుసా? మనం ఎంతో ఏమంటారు చాలా ఇష్టంగా సాయంత్రం అయితే చాలు పానీపూరి బల్ల దగ్గరికి వెళ్ళిపోయి ప్లేట్లు పట్టుకొని ఏమంటారు 10 రూపీస్కి 20 రూపీస్కి 50 రూపీస్కి అని చెప్పి మనం ఇష్టపడి చాలా రకంగా తింటూ ఉంటాం కదా. అటువంటి పానీపూరి ఎలా రెడీ అవుతుందో మీ అందరికీ తెలుసా? సో ఇప్పుడు ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఈ యొక్క ఏరియా ఎలా ఉంది, ఈ ఏరియా యొక్క చుట్టుపక్కల ఎలా ఉంది, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా చూసిన తర్వాత ఇక్కడ జనాలు ఎటువంటి హైజీనిక్గా మనకి పానీపూరీలు అన్నవి తయారు చేస్తున్నారు, ఎంత హైజీనిక్గా ఆ పానీపూరీల్ని మార్కెట్లోని దాన్ని హోల్సేల్ అండ్ రీటైల్స్కి దాన్ని సేల్ చేస్తున్నారు అన్న విషయం మీ అందరికీ తెలుసా? సో దాని గురించి అది మీకు ఎలాగైనా సరే చూపించాలి అనే ప్రయత్నంలోనే నేను ఇవాళ ఈ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఎక్కడైతే పానీపూరి మొత్తం కూడా తయారు చేస్తున్నారో ఆ ఇంటి యొక్క విజువల్స్ పక్కన చూడండి. మొత్తం ఈ ఏరియా అంతా కూడా ఎలా ఉందో చూడండి. మనకి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఏరియాలన్నిటికీ పానీపూరీలు ఎక్కడెక్కడైతే అమ్ముతున్నారో వాటన్నిటికీ కూడా ఇక్కడ నుంచే పూరీలు అనేవి సప్లై అవుతున్నాయి అనమాట. మనందరం మీద ఏంటంటే ఆ ఫుడ్ కలర్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ సాసెస్ మీద కానీ లేకపోతే ఈ యొక్క పానీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, కానీ ఆ యొక్క పూరీలు ఎలా తయారు చేస్తారు, ఆ యొక్క పూరీలు ఎంత హైజీనిక్గా మన దగ్గరికి వస్తున్నాయి అనే విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సో చూస్తున్నారు కదా ఎంత హైజీనిక్గా ఉందో. సో పక్కనున్న చుట్టుపక్కల మొత్తం కూడా చూస్తుంటే చూడండి ఎంత మొత్తం కూడా చెత్త అంత పేరుకుపోయి అటు చూడండి కుక్కలు కానీ నక్కలు కానీ ఏంటో రకరకాలుగా ఉంది, ఈగలు వాళ్తూ దోమలు వాళ్తూ. ఇటువంటి ఫుడ్ ఆల్రెడీ ప్రజెంట్ పెరుగుతున్న దాంట్లోనే ఏంటంటే పెరుగుతున్న జనరేషన్లో మనం తిన్న ఫుడ్లోని ఎందులో కూడా హైజీనిక్ లేదో మొత్తం కూడా ప్లాస్టిక్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఇటువంటి సమయంలో కూడా మనం తింటున్న కాస్తో కూస్తో దాంట్లో కూడా ఇంకా ఇటువంటి హైజీనిక్ లేనివి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం వల్ల కలరా కానీ లేకపోతే మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇటువంటివి ఫీవర్స్ కానీ ఇటువంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత అసలు దారుణంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలో కూడా ఏంటంటే మొత్తం పానీపూరీలు ఇక్కడి నుంచే మనకి రెడీ అవుతాయి అన్న విషయం అయితే తెలిసింది. ఆల్రెడీ చూడండి ఇక్కడ ఉన్న అన్ని ఇళ్ళు ఏవైతే చూస్తున్నారో దగ్గర ఒక 20-30 ఇళ్ళల వరకు ఉన్నాయి. మొత్తం వీళ్ళందరూ కూడా పానీపూరీలు మాత్రమే తయారు చేసి ఇక్కడ నుండే సప్లై చేస్తారంట. మధ్యాహ్నం 12 గంటల నుంచి వీళ్ళు ఏంటంటే తయారు చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని తొక్కడం కానీ ఆ పిండిని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మీకు మరుసటి వీడియోలోని నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ మనం తిన్న ప్రతి ఫుడ్లోని ఏంటంటే ఇప్పుడు మొత్తం హైజీనిక్గా లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. రీసెంట్గా ఫుడ్స్కి సంబంధించి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. అటు బిర్యానీస్లోని ఏదైనా సరే ఫాస్ట్ ఫుడ్స్లోని ఎటువంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, అలాగే పురుగులు కానీ లేకపోతే బల్లులు కానీ ఇట్లాంటివి ఇన్సెక్ట్స్ కానీ మొత్తం కూడా ఫుడ్ ఐటమ్స్లో వస్తున్నాయని చెప్పి చాలా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అటు చాక్లెట్ దగ్గర నుంచి ఇటు మనం తింటున్న బిర్యానీలు కానీ ప్రతి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్లోని ఇటువంటివి కలుషితమైనవి ప్రాణహానికి గురయ్యేవి అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ పానీపూరి గురించి గతంలో కూడా మనందరికీ కూడా ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. పానీపూరి తినడం వల్ల అసలు మనకి ఏంటంటే బాడీలోని అంటే వాళ్ళు యూజ్ చేసే ఆ యొక్క ఫుడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో దానిలోని క్యాన్సర్కి దారి తీసే ఈ యొక్క కెమికల్స్ ఇంక్లూడ్ అయి ఉంటున్నారు అన్న విషయం మనందరికీ తెలుసు. మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం కదా సాసెస్, గ్రీన్ సాస్ అని, రెడ్ సాస్ అని, లేకపోతే గ్రే సాస్ అని, బ్లాక్ సాస్ అని, ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే పానీపూరిలోనే డిఫరెంట్ స్టైల్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఈ డిఫరెంట్ సాసెస్ అనేవి యాడ్ అవ్వడం కానీ లేకపోతే పానీపూరిలో డిఫరెంట్ చాట్ అని చెప్పి లేకపోతే మసాలా అని చెప్పి ఇలాగ మనం డిఫరెంట్ కొత్త టేస్ట్లు మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కానీ దాని వెనుక ఉన్న అసలు ఏంటి, ఇంత కొత్త టేస్ట్లు మనం ఎంజాయ్ చేస్తున్నాం దాని వెనుక ఎటువంటి ఈ చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎలాంటివి భయంకరమైన ఉన్నాయి, మన ఆరోగ్యానికి భయంకరం తెచ్చేవి ఎటువంటివి యూజ్ చేస్తున్నారు అన్న విషయం ఒక్కరు కూడా మనం ఆలోచించట్లేదు. ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలా ఇష్టంగా పానీపూరి అనగానే మనం వెళ్ళిపోయి అందరికీ పెడతా ఉన్నాం. చిన్నపిల్లలకు కూడా మనం ఈ పానీపూరి అనేది అలవాటు చేస్తూ ఉన్నాం. అండ్ ముఖ్యంగా మన అందరం కూడా ఏంటంటే ఈ పానీ అన్నది మన అందరికీ తెలుసు. జనాలు ఏంటంటే ఈ పానీ కోసం వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అడిగి మరీ వేయించుకొని తాగుతూ ఉంటారు. అందులో కొంతమంది ఏంటంటే చింతపండుతో చేస్తూ ఉంటారు, అది నిజమైన చింతపండుతో చేస్తూ ఉంటారు అన్న విషయం కూడా మనకు తెలియదు. అందులో కూడా పురుగులు అవి పట్టి ఉంటాయి, మన లోపలికి వెళ్ళి చూడలేము. దాని తర్వాత కొంతమంది ఏంటంటే ఈ కొత్తిమీర, కరివేపాకు లేకపోతే పచ్చిమిర్చి వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. దానికి కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఏంటంటే ఈ కలర్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ ఇంపాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. ఈ ఆమ్లా కానీ లేకపోతే ఈ కలర్ కానీ బయట మార్కెట్లో దొరికేవి. సో
వాళ్ళు అడిక్ట్ అయ్యి యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మనుషులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. ఇవాళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ అటు చైనీస్ ఫుడ్ అని, జాపనీస్ ఫుడ్ అని మొత్తం కూడా జనాలు మైండ్ సెట్ని మొత్తం మనం ఇళ్లలోనే హోమ్ ఫుడ్కి అడిక్ట్ అవ్వకుండా టోటల్ ఇవాళ పెరుగుతున్న జనరేషన్లో కావచ్చు, లేకపోతే మన జాబ్ సంబంధించి దాని మీద మనకి జాబ్కి సంబంధించి ఏంటంటే టైం దొరకకపోవడం వల్ల ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ మీద డిపెండ్ అవ్వడం కావచ్చు, వీటన్నిటిని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనే విషయం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. జనాల ప్రాణాలతో వాళ్ళకి ఏంటంటే ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అండ్ ప్రజెంట్ చూస్తున్నారు కదా మొత్తం లొకేషన్ అంతా కూడా ఎట్లా ఉందో. సో ఇటువంటి ప్లేసుల్లోనే మనకి ఏంటంటే ఈ యొక్క పూరీలు ఎవరైతే బాగా ఇష్టంగా వెళ్ళి తింటూ ఉంటారు కదా ఎవ్రీడే ఈవినింగ్, ఇలాంటి ప్లేసుల్లోనే రెడీ అవుతుందన్నమాట.